వివాహాది శుభకార్యాలలో అలాగే ఏదైనా పూజ చేసేటప్పుడు మనం చేతికి కంకణం అనేది ధరిస్తాం కదా, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? అది ఎప్పుడు మళ్ళీ తీసివేయాలి? కంకణం ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? ఓ సామెత. కంకణం దీక్షాధారణకు ప్రతీక. ఒక దీక్ష స్వీకరించాను అని చెప్పడానికి దృష్టాంతం. కాశీకి వెళ్ళి వచ్చిన వారు కాశీయాత్ర సమారాధన అన్న పేరిట భోజన సంతర్పణ చేతగా ఇంటికి వచ్చిన బంధువులు మాకు కూడా కాశీకి వెళ్ళాలనుందండి అనగానే కాశీ నుంచి తెచ్చిన దారాన్ని వారి చేతికి కట్టి మీరు వెళ్ళండి అని చెప్పాలి. దారం కట్టుకున్నందువలన కాశీకి వెళ్ళే యాత్ర సంకల్పం చేసిన వారు అవుతారు. వరలక్ష్మి వ్రతం, కేదారీశ్వర వ్రతం, మంగళగౌరీ వ్రతం, వినాయక వ్రతం, సత్యనారాయణ వ్రతం, వ్రతాలు ఏవైనా ఆరంభంలో వ్రతం చేసే నిమిత్తమై దీక్షాధారణ అన్న పేరిట చేతికి ఒక కంకణం కట్టుకోవడంతో ఆ తదుపరి ఆ వ్రతం పూర్తి అయ్యేంత వరకు వారికి ఏ విధమైనటువంటి ఆశౌచములు వర్తించవు. అలాగే వివాహంలో, ఉపనయనంలో, గృహప్రవేశంలో, గృహ ఆరంభ సమయంలో, పలు సందర్భాలలో గణపతి పూజ, పుణ్యాహవాచన కాగానే చేతికి రక్ష ధారణ చేస్తారు. రక్ష కట్టుకున్నది మొదలుగా, ఉదాహరణకి వివాహం అనుకుంటే ఆరంభంలో చేతికి దారం కట్టగానే దూరపు బంధువులలో ఎవరో మరణించారు, ఏ దోషం లేదు, వివాహం నిరభ్యంతరంగా పూర్తి చేయాలి. దీక్షాధారణలో ఉన్న సమయంలో వారికి ఏ విధమైన ఆశౌచములు వర్తించవు. వారు అగ్నివ్రతమశుచులు అని చెప్పాలి. అగ్నిశుచు వ్రతమశుచర్వి ప్రశుచి కవి శుచి రోచత ఆహుత. శుచిత్వాన్ని సూచించే నిమిత్తమై చేతికి ఇలా రక్ష ధరిస్తారు. వ్రతం పూర్తి అయిన తర్వాత సంకల్ప విషయం పూజ, క్రతువు, హోమము, వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, గృహారంభము ఏ పని సంకల్పం చేసుకున్నామో ఆ సంకల్పం చేసిన పని పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆ దీక్షకు సంబంధించిన ఆ దారాన్ని ముడులుగా విప్పివేయాలి. కత్తెరతో కట్ చేయరాదు, త్రెంపి వేయరాదు. ముడులు విప్పి అతి గౌరవంగా ఆ దారాన్ని తులసి కోటలో కానీ, మొక్కల పాదుల మధ్యలో కానీ నిమజ్జనం చెయ్యాలి. గౌరవంగా విసర్జించాలి కానీ నిర్లక్ష్యంగా పారవేయరాదు అని అనంత పద్మనాభ వ్రత కథలో తోరం రక్షాసూత్రం తెలియజేస్తుంది.